హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. న్యూ ఇయర్ సెలబ్రేషన్ ఉంది కదా. న్యూ ఇయర్కి నేను ఒక స్పెషల్ స్వీట్ చేస్తున్నాను. ఫాస్ట్గా చేసుకునే స్వీటు, హెల్తీగా ఉండే స్వీటు బీట్రూట్ హల్వా నేను చేసి చూపెడతాను. ఇప్పుడు ఒక కడాయి తీసుకోవాలి. మనం ఒక 3 స్పూన్ల కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి. ఒక కప్పు షుగర్ ఇలా వేసుకున్నాక వాటర్ పోసి కలిపేసుకోవాలి. ఇలా ఉండలు లేకుండా చక్కగా కలుపుకోవాలి. చక్కగా చక్కెర కరిగిపోతుంది. ఫ్లోర్ కూడా చూడండి పాలలాగా ఎలా అయిపోయిందో. బీట్రూట్ జ్యూస్ ఇదే అండి హెల్దీ అంటే. బీట్రూట్ తోటి మనం ఈరోజు బీట్రూట్ హల్వా చేస్తున్నాను. దీన్ని మనము మీద పెట్టేసి వేడి చేద్దాం. కడాయి స్టవ్ మీద పెట్టి వేడి చేసుకోవాలి. ఇది ఉండలు కట్టకుండా ఇలా మెల్లగా కలుపుతూ గట్టి పడేదాకా మనం ఇలా కలుపుతూ ఉండాలి. మెల్లమెల్లగా కలుపుతూ ఉంటేనే ఉండలు కట్టకుండా ఉంటుంది. లేకపోతే వేడి తగలగానే ఉండలు కట్టేస్తుంది. చూడండి, వేడి తగలగానే ఇలా ఉండలు కడతా ఉంటుంది. ఇలా గట్టి పడుతూ ఉంటుంది కాబట్టి ఉండలు వస్తుంది. మనం ఇలా కలుపుతూ ఉంటే ఉండలంతా పోతుంది. ఉండలు పోయి దగ్గరకు వచ్చేస్తుంటుంది. చూడండి, ఇలా చిక్కబడిపోతుంది కదా. చూడండి, ఇంత ముందుకు ఇప్పటికి ఎంత తేడా ఉందో, ఎంత చిక్కబడిపోతుందో చూడండి. కలర్ఫుల్గా కూడా ఉంది కదా. బీట్రూట్ పింక్ కలర్లో ఉంది కదా. మెల్లగా ఇలాగే కలుపుకుందాం. ఒక 2 స్పూన్ల నెయ్యి వేసేద్దాం. మంచి వాసన, మాడిపోకుండా ఉంటుంది. మంచి వాసన ఉంటుంది. సిమ్లో పెట్టి మెల్లగా కలుపుకుంటూ ఉండాలి. చక్కగా అవుతుంది. మెల్లగా కలుపుతూ ఉందా. మెల్లగా ఉడుకుతూ చక్కగా దగ్గర పడుతుంది. ఇంకా చిక్కగా అయిపోవాలి. చిక్కగా అయిపోయి దగ్గర పడిపోవాలి. ఇలా దగ్గర పడేదాకా మనము కలుపుకోవాలి. కలుపుకుంటూ ఉన్నాం. చూడండి, చిక్కగా అయిపోయింది కదా. ఇది దగ్గర పడ్డట్టే అయిపోయినట్టే. ఒక 2 నిమిషాలు ఉంచేసుకొని దింపేసేసుకుందాం. ఇది యాలకుల పొడి, అలాగే డ్రై ఫ్రూట్స్ వేసి మొత్తము ఇలా కలిపేసేసుకుందాం. అయిపోయింది. మొత్తం మంచిగా చక్కగా దగ్గర పడ్డది. ఒక ప్లేట్కి ఆయిల్ రాసి దీన్ని ఇందులోకి వంపేసేసుకుందాం. చల్లారేదాకా పక్కన పెట్టేసుకుందాం. కొబ్బరి పొడితోనే మనం గార్నిష్ చేసేసుకుందాం. కొబ్బరి పొడి, బీట్రూట్, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ హెల్తీ ఫుడ్ కదా. హెల్తీగా స్వీట్ మనకు స్పెషల్గా స్వీట్ చేసుకున్నట్టు ఉంటుంది. హెల్తీగా తీసుకున్నట్టు ఉంటుంది. స్వీట్ ఒక గంట పాటు చల్లారిపోయేటట్టు, అవసరమైతే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే తొందరగా చల్లారిపోతుంది. ఇది చల్లారిపోయింది కదా. ఇప్పుడు మనము ముక్కలుగా కట్ చేసేసుకుందాం. ఒక చాకు పెట్టి ముక్కలుగా కట్ చేసుకో. చిన్న చిన్న పీసులు ఇలా తీసేసుకో. చూడండి ఎంత చక్కగా వచ్చేసిందో. ఇప్పుడు ప్లేట్లో సర్వ్ చేసేసుకుందాం. చూడండి ఎంత జ్యూసీగా అలా ఉందో. జెల్లీగా జ్యూసీగా బాగా వచ్చింది కదండి. స్వీటు ఎంతో ఈజీగా, ఫాస్ట్గా, హెల్తీగా బీట్రూట్ హల్వా రెడీ అయిపోయింది కదా. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.